హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అమేజింగ్ టేస్ట్. నేను మీ యాంకర్ కిరణ్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ఒక ఈవినింగ్ స్నాక్ని, ఒక మంచి ఈవినింగ్ స్నాక్ని మీకు పరిచయం చేద్దామని చెప్పేసి అయితే వచ్చేసాను. ఈ షాప్ మాత్రం కోటి ఉమెన్స్ కాలేజ్ నుండి చాదర్ఘట్ మధ్యలో రాజస్థాన్ నామ్కీన్ అని చెప్పేసి అయితే ఒక షాప్ ఉందన్నమాట. ఇది దాదాపు ఒక 50 సంవత్సరాల నుంచి ఉంది. ఇక్కడ చాలా ఫేమస్ అంట కచోరీ, ఇంకా జిలేబీ, ఇంకా కచోరీ జిలేబీతో పాటు ఇంకా ఏమేమి వెరైటీస్ ఉన్నాయో వెళ్ళి చూసేద్దాం పదండి. సో గాయస్, రాజస్థాన్ నామ్కిన్ కా కచోరీ నా చేతిలో ఉంది. 50 సంవత్సరాల నుంచి షాప్ ఉందంట. ఇంకా ఇక్కడ కచోరీ చాలా ఫేమస్ అంట. అసలు ఏందా ఫేమస్? ఎందుకంటే కచోరీలు సేమే ఉంటాయి కదా బయట ఎక్కడైనా అనుకున్నా, కాకపోతే చూడడానికి మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది అబ్బా. ఎందుకంటే బయట కచోరీలకి ఈ కచోరీకి మాత్రం చూడడానికి చాలా డిఫరెంట్గా ఉంది. మరి టేస్ట్ ఎలా ఉండబోతోందో మీకు ఇప్పుడే చెప్పేస్తాను. వావ్,
వావ్, టేస్ట్ కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉందండి. ఎందుకంటే బయట తినే కచోరీలో మనం రెగ్యులర్గా తింటూనే ఉంటాం, కానీ ఈ కచోరీ మాత్రం నిజంగా చాలా సూపర్గా ఉంది, చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంది. స్వీట్ అండ్ సాల్ట్ లాగా ఉంది అనమాట చెప్పడానికి మాత్రం చాలా బాగుంది కచోరీ అయితే. మరి కచోరీ అయితే చాలా చాలా సూపర్గా ఉంది. మరి జిలేబీ ఎలా ఉండబోతుందో డెఫినెట్గా ఇప్పుడు టేస్ట్ చేసి అది కూడా ఎలా ఉందో మీకు చెప్పేస్తాను. సో ఫ్రెండ్స్, రాజస్థాన్ నామ్కీన్ షాప్లోని స్పెషల్ జిలేబీ నా హ్యాండ్కి అయితే వచ్చేసింది. మరి ఇక్కడ జిలేబీ కూడా చాలా ఫేమస్ అంటున్నారు. మరి ఈ జిలేబీ అసలు టేస్ట్ ఎలా ఉండబోతుందో టేస్ట్ చేయబోతున్నా. టేస్ట్ చేసి మీకు చెప్పేస్తా. వావ్, నిజంగానే డిఫరెంట్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. అంటే ఏ జిలేబీ అయినా తీయగానే ఉంటుంది, కాకపోతే బయట ఉండే జిలేబీలు చాలా మెత్తగా బురదగా ఉంటాయి. ఇది మాత్రం అలా కాదు, గట్టిగా ఉందన్నమాట. బయట జిలేబీతో పోలిస్తే ఇదే కావచ్చు డిఫరెన్స్ నాకు తెలిసి అయితే. ఇది మాత్రం చాలా గట్టిగా ఉంది, టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది బయట వాటితో పోలిస్తే. అందుకే ఇక్కడ స్పెషల్ జిలేబీ అని పేరు వచ్చినట్టుంది మేబీ. సో డెఫినెట్గా మీరు కూడా జిలేబీని టేస్ట్ చేయాలంటే రాజస్థాన్ నామ్కీన్ షాప్ని విజిట్ కండి. ఇంకా జిలేబీ మాత్రం అదిరిపోయింది. సో గాయస్, జిలేబీ టేస్ట్ చేసేసాం, అలాగే కచోరీ కూడా టేస్ట్ చేసాం. ఫైనల్గా మిర్చి, రాజస్థాన్ నామ్కీన్కి మిర్చి నా హ్యాండ్కి వచ్చేసింది. ఇంకా మిర్చి ఎలా ఉండబోతుందో డెఫినెట్గా టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్పేస్తా. వావ్, మిర్చి కూడా అదిరిపోయింది ఫ్రెండ్స్. రాజస్థాన్ బలోత్రాలో ఈ మిర్చి చాలా చాలా ఫేమస్ అంట. ఆ రాజస్థాన్లో ఏమేమైతే ఫేమసో వీళ్ళు ఇక్కడ కూడా మన తెలుగు వాళ్ళకి రుచి చూపించడానికి ఇక్కడికి హైదరాబాద్కి తీసుకొచ్చేసారు. సో మూడు కూడా చాలా సూపర్గా ఉన్నాయి టేస్ట్ మాత్రం. ఎందుకంటే బయటతో వాటితో పోలిస్తే మాత్రం ఈ ఐటమ్స్ మాత్రం అదిరిపోయాయి, జిలేబీ ఇంకా మిర్చి ఇంకా కచోరీ. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇదనమాట ఇవాళ ఎపిసోడ్. ఇంకా రాజస్థాన్ నామ్కీన్ షాప్ వాళ్ళకు మాత్రం నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత మంచి టేస్ట్ని మాకు పరిచయం చేసినందుకు. ఇంకా మీరు కూడా ఇంత మంచి టేస్ట్ని మీరు కూడా టేస్ట్ చేయాలనుకుంటే రాజస్థాన్ నామ్కీన్ షాప్ని డెఫినెట్గా విజిట్ అయిపోండి. ఇంకా మరొక ఎపిసోడ్లో మరిన్ని హోటల్స్తో మరిన్ని రుచికరమైన వంటకాలతో మీ ముందుకు వస్తుంది మన ఛానల్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.